ఎస్ఆర్ టీమ్ గణేష్ దగ్గర అయితే మేమైతే పూజ అయితే చేస్తున్నాము. మాటలోనే వచ్చేసాడు తాత పెట్టుకోవాలి, భార్య పెడుతుంటే ఇట్లుంటారు అన్నమాట. మారి విఘ్నేశ్వర స్వామి ఆలయ మండప సన్నిధో దేవతాభ్యన పూజాంచ కరిష్యే. కలచరాచర ప్రపంచమే సన్నుతి చేసే జ్ఞానాయ సదానంద రూపాయ శివ సుతాయ లంబోదర నివేదయ మన సబ్స్క్రైబర్స్ మాకు గణపతి మనసా స్మరామి. తుండమే ఓంకారమని విబుధులు చేసే 21 times 21,000 signs అన్నమాట. ఆ వేగానికి ఆయన ఒక్కసారిగా దద్దరిల్లుతాడు అన్నమాట. బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎస్ఆర్ టీమ్ గణేష్ దగ్గర అయితే మేమైతే పూజ అయితే చేస్తున్నాము. అక్క వాళ్ళే పూజ పెట్టిస్తున్నారు గాయస్. ఎందుకంటే ఈ రోజు ఫోర్త్ డే కదా, ఫోర్త్ డే అక్క వాళ్ళది పూజ ఉంది. సో అందుకోసం పొద్దు నుంచి పూజకి సామాన్లు తీసుకొని వచ్చి ఇంట్లో ఇప్పుడు ప్రసాదం అన్ని తయారు చేసి చూపిస్తాను. ఏమేమి ప్రసాదాలు చేశాను ఏంటి అనేసి అయితే చూపిస్తాను. మేము పూజ ఎలా చేసుకుంటాము ఏందనేసి కూడా మీ అందరికైతే చూపిస్తాను. మీరు అడుగుతున్న మనుషులు మాత్రం లేరు, అడగొద్దు మమ్మల్ని, అడగొద్దు. ఒకసారి అడిగితే ఏమో అనుకోవచ్చు, ట్వైస్ అదే రిపీట్ చేసి ఎట్లా చెప్పండి. మా బేబీ చూడండి ఎంత చూడు, మా బేబీ చూడు, క్యూట్ క్యూట్ బేబీ, సో క్యూట్. మా జస్సు కూడా మా జస్సుని చూపివా, జస్సు యు ఆల్సో నీ హైట్ ఉన్నాడు చిట్టి. మేము ఎలా ప్రిపేర్ చేసాము ఏంటి అనేసి మీ అందరికైతే చూపిస్తాను. ప్రసాదాలు చూపిస్తాను, ఏమేమి చేశాను ఏంటి అనేసి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చూడండి ప్రసాదం ఇది వచ్చేసేమో ఏంది బిస్మిల్లాబాద్. బిస్మిల్లాబాద్ మా భాషలో, నా భాషలో అయితే దాల్ రైస్ అనమాట. ఇక్కడ వచ్చేసి దద్దోజనం, ఇది శనగలు, ఇక్కడ వచ్చేసి తీర్థం. తీర్థం అంటే ఏంటక్క? అది పంచామృతం. అక్క నాకు 2 గ్లాసులు ప్లీజ్, సరే నాకు చాలా ఇష్టం. ఓకే, ఇక్కడ బనానా, కొబ్బరికాయ, బస్ ఇవి నేనైతే చేశాను. దేవుని ప్రసాదము. ఇప్పుడైతే మనం పూజ కాడికి అయితే వెళ్ళిపోదామా చిట్టి? వెళ్ళిపోదాం అక్క. డాన్ వావ్, క్వీన్ డాటర్ ప్రిన్సెస్. yes బేబీ ప్రిన్సెస్. yes నో ఎస్ చెప్పాలా. క్వీన్ డాటర్ ప్రిన్సెస్ అయినా బేబీ చాలా క్యూట్ ఉంటుంది గైస్. అంటే నేను కాదా అంటే చిన్నపిల్లలు ఆల్వేస్ వచ్చింది అది, అయినా కూడా చిన్నపిల్లలు ఆల్వేస్ క్యూట్. yes my baby is cute, my son also very cute. మాటలోనే వచ్చేసాడు. ఎందుకు జస్ట్ అట్లా చేస్తావు? నిన్ను చూపిద్దాము అనుకుంటాం, నువ్వు కానీ ఎదగనీయవు. ఓకే, ఇప్పుడైతే పూజ కాడికి అయితే వెళ్ళిపోదాము గైస్. పూజ కాడికి పోనాక స్టార్ట్ చేద్దాం, అందరినీ చూపిస్తాం. అందరినీ అరగదు సార్ నీ పూజాంచ కరిష్యే. దేవి వాచమే దేవాం స్థానమంత్రేషు మేజుధామ. బొట్టు తీసుకోండి. అమ్మ మీ భర్త, మీరు మీ భార్య పెట్టండి. గం గణాధిపతే నమః.
అట్లా పెట్టుకోవాలి. భార్య పెడుతుంటే ఇట్లుంటారు అనమాట. అర్థమైందా? తీసుకోండి, మళ్ళీ అది తీసుకోండి, కుంకుమ తీసుకొని అమ్మ మీరు మీ పాపిడి పైన పెట్టండి. ఓం గం గణాధిపతే నమః ఐం సరస్వతి అక్షరం తీసుకోండి. శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాప్రదమాన సద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్మన్వంతరే కలియుగే ప్రదపాది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేర్యోః దక్షిణభాగే శ్రీశైలేశవాయుర్దేశే కృష్ణా గోదావర్యాం మధ్యప్రదేశే శ్రీభాగ్యనగరే శ్రీమన్మహాదేవతాభ్యో నమః. యజమానస్య ఊటుపల్లి యజమానస్యాం శ్రీ మహావిఘ్నేశ్వర స్వామి, ఇది ఎస్ఆర్ యూత ఎస్ఆర్ టీం వారి విఘ్నేశ్వర స్వామి ఆలయ మండప సన్నిధో శ్రీ మహాగణాదేవ పూజాంచ కరిష్యే. యజమానస్య శ్రీమదః శ్రీమన్ గోత్రోద్భవశ్చ చెప్పమ్మా జల్ల గోత్రోద్భవశ్చ రాముడు నామదేశ్యాం చంద్రకళ నామదేశ్యాం రాకేష్ నామదేశ్యాం కృష్ణవే నామదేశ్యాం యశ్వంత్ నామదేశ్యాం కారుణ్య నామదేశ్యాం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఫల సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఇదజన్మని పూర్వజన్మని జన్మాంతరేషు సకల పాప విముక్తి సిద్ధ్యర్థం సమస్త ఏకాదశ నవగ్రహాది శుభఫల సిద్ధ్యర్థం శ్రీ విఘ్నేశ్వర స్వామి చతుర్థి నవరాత్రి పర్వదిన పూజాంచ కరిష్యే. ధర్మపత్ని సమేతస్య కరిష్యే. ధర్మపత్ని అంటే మీ ఇద్దరు ధర్మపత్ని ఇద్దరు కలిసి చేస్తున్నామని అక్షర నమస్కారం చేసుకోండి. మహాదేవతాభ్యన పూజాంచ కరిష్యే. కలచరాచర ప్రపంచమే సన్నుతి చేసే గం గణాధిపతయే నమః. ఓం ఐం సరస్వతి కంకణం తీసుకొని కట్టండి. మీరు మీ సారి కట్టమ్మా. ఇలా చేతి పుష్పాలు కానీ అక్షర కానీ పట్టుకోండి. ఆయనకి చేయండి, ఆయన కుడి చేతి కట్టండి. ఓం ఆచూతి పత్రం పరమం పవిత్రం మహాదార కంకరం మహాశ్రేష్ఠ కంకరం మహాదివ్యామృత కంకరం దివ్యానందభూష కంకరం ధారయామి స్థాపయామి పూజయామి. గం గణాధిపతయే నమః. తర్వాత మళ్ళీ మీరు అక్షంత మీ భార్యకి ఇచ్చి మా కుడి చేతిలో పట్టుకోండి, కానీ మీరు కట్టడం మాత్రం కంకణం ఎడమ చేతి కట్టుకోండి. ఓం ఆచూతి పత్రం పరమం పవిత్రం మహాదార కంకరం మహాశ్రేష్ఠ కంకరం మహాదివ్యామృత కంకరం శ్రీమన్మహావరసిద్ధి శుభ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి కంకణం ధారయామి స్థాపయామి పూజయామి. గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్ర అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. పశుపతి దగ్గర గణాధ్వం గణపతి రూపేణ దేవతాభ్యః కలిసి ఆరాధన కలిసి కలశానికి బొట్టు పెట్టండి. పిల్లలకి లాస్ట్ కట్టే, పిల్లలకి పూజ అయిపోయినా కట్టండి. పూజ చేసేది మీరే కాబట్టి. గం గణపతయే నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. బొట్టు పెట్టేసేయండి. నీళ్ళు తీసుకు సంప్రోక్షణ చేయండి. అపవిత్ర పవిత్రో వాం సర్వతాం గతో భవ యస్మతి పుండరీకాక్షభాంభ్యాం తరస్య పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తర్వాత అక్షంతలు తీసుకొని మహాగణపతిని ఆవాహయామి స్థాపయామి. పాదాల దగ్గర వేస్తుండండి. అంటే గణపతి స్వామి మన ముందు వచ్చి కూర్చుంటున్నాడు అనమాట. ఆ విధంగా ఓం గణానాన్వా గణపతిం వవామహే కవిం కవీనామస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదివిశ్రేసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి కనకవచ సింహాసనం సమర్పయామి. నీళ్ళు తీసుకొని స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు 5 సార్లు ఇస్తుండండి. మహాగణాధిపతయే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుజత్రాః స్థిరైరంగైః సుస్థివాముస్తనోసేమ దేవాయితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తిన పూషా విశ్వవేదాः స్వస్తిన స్త్రాక్షో అరిష్టం స్వస్తినో బృహస్పతి ధాతు. పుష్పాలు తీసుకొని స్వామివారికి పాదాల దగ్గర పుష్పమాలికాం సమర్పయామి. పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. ఇక్కడ కూడా పెడుతుంది. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. పాలనేత్రసుతాయ నమః. హేరంభాయ నమః. స్కందపూర్వజాయ నమః. మహాగణాదేవత పూజాంచ కరిష్యే. పంచామృతం తీసుకోండి అమ్మ. పంచామృత స్నానం. ఓం మహాదేవభ్యాయనే జ్ఞానరూపిణే చిదానందాత్మజాయై నమో నమః. విశ్వరూపిణే వేదర్భకరాయ రూపిణే చిదానందాయై నమో నమః. స్వామికి ఇట్లా సుగంధ పరిమళ స్నానం సమర్పయామి. అట్లా చూపించి సుగంధ పరిమళామృతం స్నానం సమర్పయామి. అందరు కూడా వేయండి. ఇట్లా ఎవరు ఉన్నారేసే వాళ్ళు ఏంటి అందరు సుగంధం వస్తుంది అందరికీ.
महापूजाञ्च करिष्ये पंचामृतस्नानं పంచామృత స్నానం సమర్పయామి అట్లా డైరెక్ట్ అందించేదండి స్నానం సమర్పయామి అటు పెట్టేసేయండి మహాదేవాభ్య నమః పూజాంచ కరిష్యే తర్వాత గరక తెచ్చారా అయిపోయింది మళ్ళీ పుష్పాలు తీసుకోండి తీసుకొని స్వామివారికి చేతులకు పాదాలకు మనము పూజ చేస్తున్నట్టు భావించండి ఓం శ్రీ మహాదేవతాభ్య నమః పాదో పూజయామి జ్ఞానరూపిణే నమః హస్తం పూజయామి चिदानंदात्मजे नमः सर्वरूप पूजयामि वेदगायत्रे नमः निस्तं पूजयामि ओम सर्वामृतवर्धिने नमः उदरं पूजयामि ओम चिदानंदामृतस्वरूपिणे नमः ओम ज्ञानं पूजयामि ओम चिदानंदरूपिणे नमः सर्वज्ञाय पूजयामि ओम सर्वनेत्रे नमः नेत्रं पूजयामि ओम शुम्भुकण्ठाय नमः कण्ठं पूजयामि ओम महादेवामृताय नमः हस्तं पूजयामि विधरूपाय नमः विदर्भं पूजयामि महादेवतस्वरूपिणे नमः पूजयामि सर्वदेवताभ्यो नमः विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्पाणि पूजाञ्च अगन्ध पूजाञ्च करिष्ये ओम गं गणपतये नमः महादेवताभ्यो नमः पूजाञ्च करिष्ये अक्षते नमस्कारं చేసుకున్నారా గం గణపతయే నమః ఓమూడు నుండి చెప్పి వర్షం పడుతుంటే మీ ఇంటికాడ చేద్దామంటే గం గణాధిపతయే నమః శ్రీమన్ మహాదేవత పూజాంచ కరిష్యే నమస్కారం చేసుకున్నారా తర్వాత పాలు పళ్ళు పెరుగు అయిపోయింది కదా తమలపాకులు ఇచ్చారంటే తమలపాకులు తీసుకోండి తమలపాకులు తీసుకొని 2 ఒక్కలు చేసి స్వామివారి ఒక్కలు ఇచ్చారమ్మా ఒక్కలు ఉన్నాయి చూడండి 2 ఒక్కలు తీసుకొని తాంబూలం 2 పళ్ళు పెట్టండి తాంబూలం సమర్పయామి ఓం యథాశక్తి తాంబూలం సమర్పయామి అక్కడ పెట్టేసేయండి ఓం గం గణపతయే నమః మహాదేవభ్యో నమః పూజాంచ కరిష్యే పెట్టేసేయండి తాంబూలం సమర్పయామి అక్షంతలు తీసుకోండి ఓం అందరికి అక్షంతలు ఇవ్వండి కొద్దిగా అందరికీ నమః ఓం అవ్యాయ నమః ఓం బుధాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః అగ్నిగర్భస్థితే నమః ఇంద్రశ్రీప్రదాయ నమః వాణిశ్రీప్రదాయ నమః ఓం అవ్యాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వతనయాయ నమః శార్వరీప్రియాయ నమః సర్వాత్మకాయ నమః సృష్టికర్తే నమః దేవాదిదేవాయ నమః అనేకార్చిదాయ నమః శివాయ నమః ఓం శుద్ధాయ నమః బుద్ధిప్రియాయ నమః శాంతాయ నమః బ్రహ్మచారిణే నమః గజనాయకాయ నమః భయమృతాయ నమః మునిస్తుతే నమః భక్తవిఘ్నవినాశనాయ నమః ఏకదంతాయ నమః చతుర్బాహవే నమః చతురాత్మజాయ నమః శక్తి సంయుక్తాయ నమః లంబోదరాయ నమః శూర్పకర్ణాయ నమః హరయే నమః బ్రహ్మ విద్యుద్మాయాయ నమః కాలాయ నమః గ్రహపతే నమః కామినే నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః పాశంకుశధరాయ నమః చండాయ నమః గుణాతీతాయ నమః నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః స్వయం సిద్ధాయ నమః సిద్ధార్చితాయ నమః ఓం సిద్ధార్చిత పూజితాయ నమః బీజాపుర సంయుక్తాయ నమః వరదాయ నమః శాశ్వతాయ నమః కృతనే నమః ద్విజప్రియాయ నమః ఓం గం గణపతే నమః నీర్యాపల పుష్పాయాపల పుష్పిని పుష్పలోదక స్నానం సమర్పయామి ఓం గం గణపతే నమః ఐం సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అంటే నవగ్రహాలు మనకు అందరూ అనుకుంటారు ఎక్కడో పైన ఉంటాయని, అది కాదనమాట. మన శరీరంలోనే ఒక్కొక్క అవయవానికి అనుసంధానంగా ఉంటాయన్నమాట. సూర్యుడు అంటే మన హృదయం, చంద్రుడు అంటే మన రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు అంటే ఊపిరితిత్తులు లంగ్స్ అన్నమాట. తర్వాత శక్తినిచ్చేవారంటే రక్తకణాలు అంటే ఎర్రటి ఏదంటే కుజుడు, మన వివాహానికి కానీ సంతానానికి కారకుడు కుజుడే అన్నమాట. తర్వాత గురువు, అదృష్టం ఇచ్చేవాడు గురువు. కాబట్టి శనీశ్వరుడు మన యొక్క పాపాలను తొలగింద్రాయ మహనీయ గుణాత్మజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణ గాత్రాయ కామికాప్రదాయనే చూపండి మహాదేవ అమృతాయ చిదానంద రూపాయ మంగళం వేద్యాయ వేద వేద్యాయ వేద అమృతవర్ధనే జ్ఞానాయ సదానంద రూపాయ శివ సుతాయ లంబోదర నివేదయ నమస్తే లంబోదరాయ
एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः महादेवामृताय आनन्दमङ्गलकर्पूरनीराजनं सन्दर्शयामि। जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। गणेश गं गणपति गणेश गं गणपति गणेश गं 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 गं। बोलो गणेश महाराज की जय। మూడలకు లేస్తానో ఏమో ఎట్లా పరిస్థితి చూడాలి. నేను లేస్తానే కానీ చెప్తున్నా అంటే ఇట్లా హెల్త్ కండిషన్ చూసుకున్నా. రాత్రి ఏదైనా టాబ్లెట్స్ పట్టుకోవాలా వద్దా అని ఆరా తీసుకోండి. ముందరే హోమం రెడీ చేసిపోతా నేను. శివ హోమ సమాగం బయట పెట్టి ఏం తక్కువ ఉన్నాయో లేదంటే ఉంటే ఇంకో తక్కువ తీసుకోవాలి. చెక్ చేస్తాం. మన సబ్స్క్రైబర్స్ మహాగణపతి మనసా స్మరామి. కెమెరామెన్ కూడా నమస్కారం చేసుకోండి. తుండమే ఓంకారమని విబుధులు చేసే నీ గం గణాధిపతయే నమః. పలకండి మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం క్రియాహీనం పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే విఘ్నేశ్వర క్షమాం. అమాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా. మాహిమాం శరణాగత సలామని మంచి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. గుంజులు తీయండి. గుంజులు చెప్పాను, స్టోరీ చెప్పలేదు మీకు. చెప్తాను మైక్ ఆన్ చేసి చెప్తాను. గుంజులు తీస్తుండండి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు మామ ఎవరంటే శ్రీ మహావిష్ణువు అనమాట. ఆయన శివుడి గదా రెండు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మొత్తం ఆయన తినడానికి తినేవనుకుని మింగేసాడు అనమాట. ఒకసారిగా మింగేస్తే లోపు జీతం అయిపోవాలని బాధపడతాడేమని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇబ్బంది పడతావు నాకు ఇచ్చేయంటే నువ్వు నా ముందు ఏదన్నా కానీ ఏదో కొత్త చేస్తే ఇస్తానంట అనమాట. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఆయన కిందికి పైకి కదులుతాడు, అంటే నవ్వుతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు 21,000 సార్లు పూజలు చేస్తాడు శ్రీ మహావిష్ణువు. 21 times 21,000 times అనమాట. ఆ వేగానికి ఆయన ఒక్కసారిగా దద్దరిల్లుతాడు అనమాట. దానికి నవ్వుతాడు. ఆ నవ్వగానే వెంటనే ఆ శక్తి గ్రహాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చిన కానీ ఆయన చేసి అప్పుడు చెప్తాను, ఆయన ఎవరైతే గుంజలు తీస్తారు భక్తులతో నీలాగానే నువ్వు అనుగ్రహిస్తే నీ కోరికలతో పాటు నేను కూడా ఇస్తాను. వాళ్ళకి ఏమి ఇస్తాను? ఫిజికల్ ఫిట్నెస్ అనమాట. మంచి శరీర దారుణ్యాన్ని, మంచి తెలివితేటలను, మంచి జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్తాను అనమాట. అంటే గుంజలు తీయడం వల్ల మీకు ధనాన్ని రాదు, గుంజలు తీయడం వల్ల ధనాన్ని సంపాదించడానికి శక్తి ఇస్తాడు భగవంతుడు. ఫిట్నెస్ కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తే భగవంతుడు అన్ని మంచిగా జ్ఞానం ఇస్తానని చెప్తాను అనమాట. మంచిగా ఉండాలి. నమస్కారం చేసుకోండి. రేపు ఒక కథ చెప్తాను మంచిగా. రేపులో గణేష్ మహారాజ్ కి జై. తీర్థ ప్రసాదం తీసుకోండి. గణాధిపతయే నమః మహాదేవాయ నమో నమః. శతమాదేంద్రి ఒక పాపనేనా? బాబుకుంటున్నాడా? రాండి వాసుడు వచ్చాడు. శతమాదేంద్రి ఆయుష్యేంద్రి దుశ్రీ. మంచి అక్షంతలు ఎక్కడ కలపని చెప్తారు. 2 kg కలిపితే 1 kg కలపలే. ఇంకా అక్షంతలు నూనెతో కలపాలి. ఓవర్ పూజ మార్పు వస్తుంది. అంటే నీకు ఆ ఫలితం రావాలి, పూజ చేసే ఫలితం రావాలంటే జస్ట్ ₹1 ఇచ్చిన చాలు. ₹20 కాయలు నాకు ఉన్నాయి తెలుసు కానీ అక్కకి చెప్పా అన్నా నేనే శివంశి అస్సలు వీడియో ఏం మాట్లాడలేరు, మీరే ఏదో మాట్లాడగలరు.
వంశీ నిజం చెప్పు వంశీ. కాదు సాంబార్ రైస్ ఆంటీకి అది పెరగనమా అక్క? అమ్మా అది పెరగనమా? చేసేది ఏ నిజం చెప్పండి అప్పు, బాగుందా లేదా? ఇంకెవరున్నా బేబీ ఎట్లుందో చెప్పు తిని. తిను బేబీ ఎలా ఉంది? బాగుందా?